జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శాసనమండలిలో క్లారిటీ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారని మండిపడ్డారు. కనీసం అప్పటి కేబినెట్లోనూ చర్చించలేదని విమర్శించారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామని, ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు. చెప్పినట్టుగా మొత్తంగా ఈ ఏర్పాటుతో ప్రతిపాదన కూడా అంటే ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్యం జిల్లాలో, రాజంపేట జిల్లాలో, అన్నమయ్య దగ్గర, అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారు రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా, ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసినటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడకశీర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మిగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా మొత్తంగా